కరుణాసాగర్ గారు, నమస్తే. నమస్తే. యా మీరు మీ గురించి చాలా చెప్తుంటారు. మీరు చాలా అంటే చాలామందికి సంబంధించినటువంటి ఫేక్ కేసుల విషయంలో చాలా యాక్టివ్గా వర్క్ చేశారని చెప్పేసి కరుణాసాగర్ గారు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుతం అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఆచరణలో ఎలా ఉంది అనే విషయం గురించి మాట్లాడుతున్నాం మనం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది గత 10 సంవత్సరాల్లో మనము విజిబుల్ గా చూసాం. 9.5 years లో మనకు నేరళ్ళ సంఘటన తీసుకోండి. ఒక అమాయకులైనటువంటి వాళ్ళని తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేసినటువంటి కేసు ఇంకా పిఏఎల్ హైకోర్టు పెండింగ్ ఉంది. అలాగే ఒక ఎమ్మెల్యేను, సిట్టింగ్ ఎమ్మెల్యేను కూడా పీటీఆర్ను పెట్టి ఆయనను జైలు పంపించిన సంఘటన కూడా మనం చూసాం. దాన్ని కూడా హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఇవి రెండే కాకుండా అనేక సంఘటనలు ఉన్నాయి. అనేకమైనటువంటి కేసులు కేవలం సోషల్ మీడియాను కూడా ఈ రకంగా కేసులు, తప్పుడు కేసులు బనాయించడం, ఒక పార్టీకి సంబంధించిన వారిపైన ఎటువంటి చిన్న పొలిటికల్ కామెంట్ చేసినా కానీ కేసులు పెట్టడం, వేల మంది పైన కేసులు మోపడం, వాళ్ళ సెల్ ఫోన్ రిసీవ్ చేయడం, ఇవి ఎటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ గవర్నమెంట్ కోసం పనిచేయడం కాకుండా లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేసేటువంటి దానిపైన సీరియస్నెస్ చూపిస్తే బాగుండేది. నేరళ్ళ సంఘటన తీసుకోండి. కేవలం ఒక పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వల్లనే అక్కడ అమాయకులైన దళితులను తీసుకొని పోయి వాళ్ళ మీద టార్చ్ నిర్వహించడం జరిగింది. ఆయన పైన పెట్టిన ఎవరైతే ఎస్పీ, అప్పుడు అక్కడ కరీంనగర్ ఎస్పీ పైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అనేక కంప్లైంట్లు లాడ్జ్ అయ్యాయి. గడ్డంతరం ఇంకా లాస్ట్ కి పిల్ కూడా ఫైల్ చేయడం జరిగింది హైకోర్టులో. అది ఇంకా పెండింగ్ లో ఉంది, నడుస్తుంది. ఎస్సీ కమిషన్ లో కంప్లీట్ ఫైల్ అయ్యాయి. ఆయన అయినప్పటికీ ఎస్పీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ జిహెచ్ఎంసీలో ఒక పోస్ట్ ఇచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. అదే సందర్భంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులకు కూడా పోస్టింగ్లు ఇవ్వటం, ప్రమోషన్లు ఇవ్వటం, వాళ్ళని ప్రధాన స్రవంతిలో పోస్ట్ చేయటం, ఇట్లాంటివి కూడా జరిగినాయని చెప్పేసి కొన్ని విమర్శలు ఉన్నాయి. ఎవరైతే అప్పుడు పాలక పక్షానికి ఎవరైతే అనుకూలంగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా అందరి పోలీస్ ఆఫీసర్స్ ని కూడా మంచి డెకరేటెడ్ పోస్టర్స్ తో పెట్టడము, వాళ్లకు మంచి పోస్టులు ఇవ్వడం లాంటివి చేశారు. ఇంతకుముందు ఆరోపణలు వస్తే వాళ్ళ మీద ఎంక్వైరీలు చేయడము, వాళ్ళని సస్పెండ్ చేయడం లాంటివి అంతకుముందు టెంపరీగా చేయాల్సిన పని. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాత్రం ఎవరైతే అనుకూలంగా పనిచేసారో ఆఫీసర్లకు పదోన్నతులు ఇవ్వడం, వాళ్ళకు కీలకమైన పదవులు ఇవ్వడం, ఇటువంటివి చూసాము. అది కూడా నేరారోపణల పైన ఎటువంటి విచారణ కూడా చేయకుండా, విచారణకు ఆస్కారం లేకుండా చేయడం జరిగింది. అలాగే మనం అనేక కేసులు, చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు నేను గుర్తు చేసుకుంటే రావట్లేదు, కానీ అనేక కేసులు కూడా బనాయించడం, కొత్త ఆఫీసర్లను పోస్టులలో పోస్టింగ్ ఇప్పడం అంతా చూస్తే ఇది ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం నామమాత్రమే ఉన్నది. అలాగే ఎవరైతే రౌడీ షూటర్లుగా ఉండి పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడము, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేస్తున్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్న పార్టీకి, అప్పటి గవర్నమెంట్ ఉన్న పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని మేము వాళ్ళను ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. అలాగే ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఒత్తాసు పలుకుతున్నటువంటి వాళ్ళను పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం. తర్వాత అగేనెస్ట్ గా పనిచేసిన వాళ్ళపైన ఎంఐఎం వారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని పైన యాక్షన్స్ తీసుకోవడం మనం చాలా చూసాం. ఇటువంటి అనేది ఫ్రెండ్లీ పోలీసింగ్ కేవలం మాటల వరకే పరిమితమైంది, కానీ యాక్షన్స్ లేవు. మనం రీసెంట్ చూసాము ప్రజావాణిలో ప్రజాభవన్ లో చేసినటువంటి. కరుణాసాగర్ గారు ఒక చిన్న విషయం. గత సోమవారం రోజు ఒక్క రోజులో ప్రజావాణిలో 480 పిటిషన్లు కేవలం పోలీసులకు సంబంధించినటువంటివే వచ్చినాయి. అవి కూడా మొత్తం అంతా ఎక్కువగా మేజర్గా హైదరాబాద్ రంగారెడ్డి అంటే రాచకొండ అండ్ సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో ఉన్నటువంటి అధికారుల మీదే ఎక్కువ వచ్చినాయి. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇది క్లియర్ గా కనిపిస్తుందండి. ఎవరైతే అధికారులు ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకు ఓటాసు పలికారో వాళ్ళకి ఎటువంటి చర్యలు లేదు. బాధితులు కానీ అన్యాయానికి గురైన వాళ్ళు కానీ పోలీస్ స్టేషన్ వెళ్తే అక్కడ న్యాయం జరగలేదని చెప్పి
స్పష్టంగా అనిపిస్తుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది దాని అర్థం ఏంటంటే అన్యాయానికి గురైన వారు ఎవరైనా సరే భయభ్రాంతులు గురిగా డైరెక్ట్ ఏదైనా కావచ్చు, భయానికి గురి అయితే పోలీసులకు ఫోన్ చేస్తే మీ దగ్గరకు వచ్చి పోలీస్ వద్ద కంప్లైంట్ తీసుకొని దానిపైన కంపల్సరీగా యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి హామీ ఇవ్వడం ఫ్రెండ్లీ పోలీసింగ్. అంతేగాని అన్యాయం చేసిన వాళ్ళకు ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయడము, అన్యాయం చేసిన వాళ్ళు ప్రభుత్వం సంబంధించినటువంటి పార్టీకి వత్తాసు పలికేటోళ్ళు వాళ్ళ మద్దతుదారులు అయితే వదిలేయడం, అన్యాయం జరిగిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని పట్టించుకోకపోవడం, అన్యాయంలో ఇన్వాల్వ్ అయినటువంటి ఆఫీసర్ల పైన యాక్షన్ తీసుకోకపోవడం, ఎంక్వైరీ చేయకపోవడం, ఇటువంటిది మాత్రం చాలా దురదృష్టకరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుపై చేసినటువంటి ఒక మచ్చ అది. యా, ధన్యవాదాలు కరుణాసాగర్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. యా, శ్రీనివాస్ గారు, కరుణాసాగర్ గారి అభిప్రాయం అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే దానికి కేసీఆర్ ప్రభుత్వం ఒక రాంగ్ అడ్రస్, రాంగ్ అంటే డైరెక్షన్లో తీసుకెళ్ళింది అనేది ఆయన అభిప్రాయం.